మీకు చూపిస్తున్నా. వాస్తవముగా ఈ మూవీ చూసినప్పుడు మనము ఏడవకుండా ఎవరు ఉండలేరు. అయితే ఈ మూవీలో చూపించినటువంటి చూపించినటువంటి విషయాలు వాస్తవానికి చాలా తక్కువ. అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే, ఈ మూవీలో ఏదైతే చూస్తున్నారో దానికి 100 రెట్లు అధికముగా బాధాకరమైన సంఘటనలు చేసుకున్నాయి. కాబట్టి అందులో ఒక శాంపుల్ మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే చాలామంది క్రైస్తవులకు అబ్రహాము గురించి తెలుసు, ఇస్సాకు గురించి తెలుసు, యేసు ప్రభుని గురించి తెలుసు. కానీ యేసు ప్రభు వంశమైనటువంటి ఇశ్రాయేలుల యొక్క చరిత్ర వారికి తెలియదు. అబ్రహాముతో సరిపెట్టుకుంటున్నారు, ఇస్సాకుతో సరిపెట్టుకుంటున్నారు, యేసు ప్రభుతో సరిపెట్టుకుంటున్నారు. కానీ ఇశ్రాయేలు గురించిన చరిత్ర వాళ్ళు తెలుసుకోవట్లేదు. క్రైస్తవుల్లో అత్యధిక శాతం. ఎందుకు మనము ఇశ్రాయేలు చరిత్ర మనం తెలుసుకోవాలి అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలుతో నా సంబంధము ఎలాంటిది అంటే, భర్తకు భార్యకు ఎలాంటి సంబంధం ఉంటుందో, ఎంత సన్నిహితమైన సంబంధం ఉంటుందో అలాగూ నా యొక్క సంబంధం. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలుతో నా సంబంధము ఆకాశములో సూర్యుడు ఉన్నంత కాలం, ఆకాశములో చంద్రుడు ఉన్నంత కాలము నాకు ఇశ్రాయేలుతో సంబంధం ఉంది అని దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు. ఇవన్నీ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు పట్ల దేవుడికి ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి మొదటి సెషన్లో మనము విన్న రీతిగా క్రీస్తు పూర్వము 722లో ఇశ్రాయేలు అష్షూరు చేతిలో ఓడిపోయి వారు ప్రపంచమంతా చెదరిపోయారు అని, అదేవిధంగా క్రీస్తు పూర్వము 606లో యూదా దేశంలోని యూదా ప్రజలు వారు చెదిరిపోయి ప్రపంచమంతటా వాళ్ళు చెదిరిపోయారని, అంత్య దినాలలో ఈ యొక్క చిత్రపటములో ఇక్కడ ఇశ్రాయేలు యూదుల యొక్క రీగ్యాదరింగ్, తిరిగి వారు దేశముగా ఏర్పడడం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. బైబిల్ ఏమని చెప్పబడిందంటే, ఇక మీదట వారు 2 రాజ్యములుగా కాకుండా ఒక్క రాజ్యముగా వారు సమకూర్చబడతారు. ఏదో ఇశ్రాయేల్ దేశంకి వెళ్ళినట్లయితే యూదులు ఇశ్రాయేలు అన్న భేదం లేదు, వాళ్ళందరూ కూడా ఒకటే. ఇలాగూ దేవుడు ఆశ్చర్యమైన రీతిగా తన కార్యాలను జరిగించాడు. ఆ కార్యాలను తెలుసుకుంటలో ఒక భాగంగా మనం ఈ మూవీ చూస్తున్నాం. కాబట్టి ఈ మూవీ కొన్ని నిమిషాలు మనం చూద్దాం, తర్వాత దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేవలం ఒక మూవీ మాత్రమే, వాస్తవాలకు ఇది చాలా దూరం. దీనికంటే 100 రెట్లుగా వాస్తవాలు చోటు చేసుకున్నాయి. Did you speak to them? Yes, Liam. But they're still going to do it. Liam, what's going on? We are assigned to the vegetable plot today. While you're all at the station, we are going to go. వీళ్ళందరూ కూడా చెదరిపోయిన యూదులు. వీరిని
house if ఎలాగూ చంపారు, ఎలాగూ హింసించారు అని తెలుసుకోవడంలో ఒక చిన్న భాగమే ఈ యొక్క మూవీ. ఈ మూవీ చూసినప్పుడల్లా నేను ఏడుస్తాను. ఎందుకంటే ఇంత బాధాకరంగా యూదులు హింసించబడ్డారా. అయితే విషయం ఏంటిదంటే క్రైస్తవులలో అత్యధిక శాతము యూదుల చరిత్ర తెలియదు. ఒకసారి రాజు తన మంత్రిని అడిగాడట, బైబిల్లో వాస్తవము ఒక్క మాటలో చెప్పు అంటే మంత్రి ఏమని చెప్పాడంటే యూదుడు అని చెప్పాడట. బైబిల్ అంతా కూడా యూదుల చుట్టూ అది రివాల్వ్ అవుతున్నాయి. బైబిల్లోని విషయాలన్నీ కూడా యూదులను గురించి తెలుసుకపోవడము మనకు అది ఒక విధంగా చెప్పాలంటే డిసడ్వాంటేజ్. ఆత్మీయంగా ఎదగడానికి అదొక డిసడ్వాంటేజ్. ఈ సమయంలో యూదులను ఎలాగ హింసించాడో మనం తెలుసుకుందాం. వాళ్ళందరినీ చెరలో ఉంచి వాళ్ళని హింసిస్తున్నప్పుడు తప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చంపబడ్డారు. ఈ యూదులను ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ట్రైన్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను ఎలాగూ చంపుతారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. కానీ ఆ వచ్చే వాళ్ళకి తెలీదు మమ్మల్ని చంపడానికి తీసుకెళ్తున్నారని. ఏదో అక్కడ మాకు పని ఇస్తారు, మాతో పని తీసుకుంటారు అని అమాయకంగా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు చాలా ధనవంతులు, చాలా విద్యావంతులు, చాలా సౌందర్యవంతులు. కానీ వాళ్ళని ఎలాగ హింసించారు అన్నది ఈ మూవీలో వాళ్ళు చూపించారు. ఈ వచ్చే వాళ్ళకి తెలియదు మమ్మల్ని చంపుతారని. వాళ్ళు ఏదో ఉద్యోగం ఇస్తున్నారు, మాతో పని తీసుకుంటారు, మమ్మల్ని తీసుకొచ్చారని వాళ్ళు సంతోషంగా వస్తున్నారు. వాళ్ళను రిసీవ్ చేయడానికి మళ్ళీ యూదులనే పెట్టారు. యూదుల చేత యూదులనే చంపటం వాళ్ళ ఉద్దేశం. వీళ్ళకి తెలుసు వాళ్ళు చచ్చిపోతున్నారని, కానీ వాళ్ళు చెప్పలేని పరిస్థితి. కొన్ని రోజులు వాళ్ళు నీళ్లు, అన్నము, టాయిలెట్, బాత్రూమ్ లేకుండా భయంకరంగా ఒక పశువులాగా కొన్ని దినాలు ప్రయాణం చేసి ఇక్కడికి తీసుకొని రాబడ్డారు. కుటుంబాలుగా వచ్చిన వారు కుటుంబాలుగా విచ్ఛిన్నమైపోతారు. తల్లులు ఒక సైడు, భార్యలు ఒక సైడు, భర్తలు ఒక సైడు, పిల్లలు ఒక సైడు. ఎవరికి వాళ్ళు విడిపోయి వాళ్ళు చంపబడతారు.
No! Stay right next to me. If you want to stay together, volunteer. When they ask you, tell them you have a trade. ఆ దినాల్లో యూదులను గుర్తించడానికి వాళ్ళు చేతికి స్టార్ బ్యాడ్జ్ వేసుకున్నట్లయితే ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళందరూ చంపబడతారని అర్థం. సో వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకు స్టార్ బ్యాడ్జ్ కట్టి ఉంటారు. ఇది ఒక కుటుంబం, ఆ కుటుంబం అంతా వాళ్ళు చెల్లాచెదరైపోతారు. You will be separated into two groups, just temporarily. Women and children on this side, men and boys 14 years of age or older on the other. Those who are ill or too weak to walk will be assisted. Leave your luggage, it will be brought to you later. భార్య భర్తలు వాళ్ళు విడదీయబడతారు, పిల్లలు విడదీయబడతారు, తల్లులు విడదీయబడతారు. ఎవరికి వాళ్ళు విడదీయబడి వాళ్ళు చంపబడతారు. Mama, he said we'll be together in a little while. Yes, a little while. Kiss your sister. Which side to go? No! Don't stand anything! Move! Back! Move! Hold the stick on the top! On the wagon! Over here! You! Make the women quick! You! Right! Get over there! Get over there with your men! ఈ ముసలివాడు వెంట చూసి ఆ సిపాయితో అంటున్నాడు, ఇసుకను చెదరగొట్టినట్టుగా మా కుటుంబాలను మీరు చెదరగొడుతున్నారు అని ఆ యొక్క మిలిటరీ ఆఫీసర్కి చెప్తే అతన్ని చంపేస్తాడు. Observe. Do you see how I am scattering this grain by grain? That will be what will happen with your filthy rice. It will vanish like flying dust and passing smoke. No. You stand right here and don't move till I tell you. స్త్రీలు ఒక సైడు, పురుషులు ఒక సైడు, పిల్లలు ఒక సైడు, వృద్ధులు ఒక సైడు, వాళ్ళంతా Silence. Silence. I want everyone to listen to me carefully. You have arrived at Sobibor. You are in eastern Poland. This is a labor camp. We have brought you here to work. You will work hard, but hard work is good for the soul. వీళ్ళకి తెలుసు వాళ్ళందరూ చచ్చిపోతున్నారని. వాళ్ళ మనసులో ఎంతో వేదన ఉంటుంది, అయ్యో ఇంత అమాయకంగా వీళ్ళు చచ్చిపోతున్నారు, కానీ దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుతా With ఉన్నారు. your cooperation. If you do your jobs, you will have nothing to fear. You will be given postcards. Write to your relatives and friends to tell them that you have arrived here safely. We will mail them for you. Unfortunately, there have been reports that typhus has broken out at several labor camps. We do not want typhus at Sobibor. Therefore, first you will be taken to the shower facility, where you will each have a hot shower. Naturally, men and women will shower separately. Women will have their hair cut short before they shower. While you are showering, your clothing will be disinfected. Remember, the better your behavior, the easier your stay will be. Hauptscharführer Wagner? Oberscharführer Frenzel? I need experienced shoemakers.
And tailors. Is anybody an expert seamstress? Qualified seamstresses? I want professionals. First class shoemakers. Here, Any tailors? I am a seamstress. Any experienced shoemakers? Where did you work? Any tailors? For how long? In Warsaw for 2.5 years in a clothing store, Belowski's. I did alterations. Any experienced Good. shoemakers? Step forward. Any tailors? I'm a seamstress. Step forward. Are there any first class shoemakers? Seamstresses? Any tailors? I'm a shoemaker, sir. Best. Qualified Step forward. seamstresses? Any experienced shoemakers? Is anybody else Tailors? a seamstress? Qualified seamstresses? Yes, sir. I'm a seamstress. Is this your son? Yes, sir. No. Can't use you. I'm a seamstress, sir. Step forward. Qualified seamstresses? I need experienced shoemakers. Any tailors? Sir, I'm a goldsmith. Seamstresses? See? I made that. Qualified seamstresses? These are my tools, sir. I want professionals. All right. Step forward. Oh, and sir, my brother, he's a goldsmith too. He helps me. We can make jewelry, anything. Seamstresses? All right. Step forward. Is anybody an expert seamstress? Qualified seamstresses? We'll see. I want Sir? professionals. What about our father? Never mind him. Seamstresses? Stay here. I'll be back. Is anybody else a seamstress? Any tailors? I'm a tailor, sir. From where? Bialystok, sir. Very experienced, see? All right. Step forward. Any more? Sharp your revolt. Women and children, follow me. సో ఈ విధంగా కుటుంబాలు వాళ్ళు చెల్లా చెదిరిపోతారు. దేవుని యొక్క వాక్యంలో అది వ్రాయబడి ఉంది. ఒకానొక గ్రామము నుంచి ఒక వ్యక్తి, ఒకానొక కుటుంబం నుంచి ఒక వ్యక్తిని నేను ఏర్పరచుకొని ఇశ్రాయేలు దేశమునకు తీసుకొని వస్తాను. సో అవి అక్షరాల దేవుని యొక్క వాక్యాలు నెరవేరినాయి. కుటుంబాలు విడిపోతే అందులో నుంచి తప్పించుకున్న వాళ్ళు ఒక్కరు వచ్చి ప్రపంచానికి ఏమి జరిగింది అని చెప్పినప్పుడు మనకి విషయాలు తెలిసింది. అంతవరకు ఇదంతా కూడా కట్టుదిట్టమైన రహస్యంగా జరిగినటువంటి మాసకర్, అంటే వధ. Men and boys, move! భార్య భర్తలు, తల్లి కొడుకులు, బిడ్డలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు చెదిరిపోయారు. ఇది కేవలము ఒక వంతు మాత్రమే. వాస్తవానికి దీనికంటే ఎన్నో వందల రెట్ల హింస చోటు చేసుకుంది చరిత్రలో. Did you come here with your husband? No, I'm not married. అందమైన ఆడవారు భయంకరంగా వాళ్ళ యొక్క వెంట్రుకలన్నీ తీసేసి, వారి బట్టలు దోచుకొని, వాళ్ళకున్న బంగారు, వాళ్ళకున్న కళ్ళద్దాలు, వాళ్ళకున్న షూస్ అన్నీ తీసుకొని వాళ్ళను చంపేశారు అనమాట. అవన్నీ చూడాలంటే టైం లేదు, కొన్ని ముఖ్యమైన మాత్రమే చూపించారు. ఇప్పుడు వాళ్ళని ఎలా చంపాడు అనే సీన్ మనం చూద్దాం. వాళ్ళని ఎలాగ చంపారని సీన్ చూద్దాము. ఈ విషయం ముందు నేను మీ అందరికీ సారీ చెప్తున్నా. వాస్తవం ఏంటంటే వాస్తవాన్ని వాళ్ళు చూపించారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి, వేరే విధంగా కాకుండా అర్థం చేసుకోవాలి. ఎలాగ చంపబడ్డారు అనే దాన్ని చూపిస్తున్నారు. ఇది ఒక నమూనా మాత్రమే, వాస్తవం ఇంతకంటే దారుణంగా జరిగింది. ఈ పిల్లవాడు వేరే పని నిమిత్తము వెళ్ళినప్పుడు ఆ రహస్యాన్ని చూచాడనమాట.
వాళ్ళ ఎలాగో చంపారు అనేది చూపిస్తున్నారు ఇక్కడ. ఇది ఒక నమూనా మాత్రమే, శాంపిల్. ఇది వధశాల. ఇట్ ఈస్ ఏ ఫ్యాక్టరీ అన్నారు దాన్ని వాళ్ళు. ఫ్యాక్టరీ ఏంటంటే మనుషులను చంపే ఫ్యాక్టరీ అది. What are you doing? You're not allowed in here. Sergeant Bauer ordered me here, sir. వీళ్ళందరూ యూదులు అనమాట. ఇదంతా యూదుల గురించి చరిత్ర. Wait here. చంపడానికి వరుసగా ప్రజలను తీసుకెళ్తా ఉన్నారు. వాస్తవం జరిగిన విషయాలు ఇవన్నీ. ఇందులో ఏమి సీక్రెట్ లేదు. వాళ్ళని ఒక చేపర్లకు వెళ్ళిన తర్వాత పాయిజన్ గ్యాస్ వదిలి వాళ్ళందరినీ చంపేస్తారు అనమాట. వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళ శవాలను కాల్చేస్తారు, యాషెస్గా చేసేస్తారు. ఇంకొకటి సెలెక్ట్ చేయండి. అది క్లోజ్ చేయండి. Just take him, అది Moses. క్లోజ్ చేసేసి Maybe ఇంకొకటి he got lost. హోలోకాస్ట్ ఆల్బమ్ అనుకోండి. Oh, here he is. హోలోకాస్ట్ HOLOCAST హోలోకాస్ట్ ఆల్బమ్. CAST ఆల్బమ్ స్పేషల్. అది హోలోకాస్ట్ ఫుల్ కాదు, ఒట్టి ఆల్బమ్ కొట్టండి, ఫుల్ తీసేయండి. హోలోకాస్ట్ ఆల్బమ్, ఫుల్ ఆల్బమ్ కొట్టండి. రైట్, ఓకే. అది కొట్టండి. Auschwitz-Birkenau was the largest extermination center created by the Nazis. ఈ విషయాలన్నీ It has చూడండి, become తర్వాత the నేను మీకు symbol of ఎక్స్ప్లెయిన్ the చేస్తాను. Holocaust and of వీళ్ళందరినీ willful చంపడానికి radical తీసుకెళ్లే evil ప్రజలు. in our time. The album you will see presented here is known as the Auschwitz album. సో And ఆ it is the టైంలో only ఒకతను surviving వాటి visual ఫొటోస్ evidence తీసుకుని of బయట the process ప్రపంచానికి of తెలిసినప్పుడు mass ఈ murder విషయాలు at జరిగాయని Auschwitz-Birkenau. తెలిసింది. వీళ్ళందరూ The album is చంపబడడానికి unique. వెళ్ళే ముందు There is ఫోటోలు. not a similar album of its kind in the entire world. It documents in ఇట్లా photos from ట్రైన్స్ every లో వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, పశువులను తీసుకుని ఇచ్చినట్లు తీసుకొని వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు, చిన్న పిల్లలు, వృద్ధులు ఎవరిని కనికరించలేదు. లక్షలు 60 లక్షల మంది యూదులను చంపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 మిలియన్ Jews. అది చక్కని పిల్లలు, ఆడవారు, వృద్ధులు, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, చాలా సంపన్న స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటంటే కేవలము యూదులు. 1944. In the photos, we see the men, women and children step out of the overcrowded train, traumatized and fearful after their horrendous journey. They have no clue that they have just been delivered to a death factory and that few of them will survive. Survivor and Nobel Peace Prize laureate Elie Wiesel described his arrival as a teenager at Auschwitz. Every yard or so, an SS man held his gun trained on us. Hand in hand, we followed the crowd. Men to the left, women to the right. 8 words spoken, indifferently, without emotion. 8 short, simple words. For a part of a second, I glimpsed my mother and my sister moving to the right. I saw them disappear into the distance while I walked on with my father and the other men. I did not know labor. Their personal belongings were confiscated, their hair was shaved,
and the registration number వాళ్ళ తలకాయలంతా was బోడి చేశారు, ఆడవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. ఆడవాళ్ళు వీళ్ళంతా చాలా సౌందర్యవంతులు, వాళ్ళందరినీ బోడి చేసి వాళ్ళ బట్టలు వాళ్ళకున్న సమస్తాన్ని వాళ్ళు దోచుకున్న తర్వాత వాళ్ళని చంపేయడం. words to express this offense, the demolition of a man. It is not possible to sink low. సరే. సో ఈ సమయంలో కొన్ని మూవీస్ మీకు చూపించాము. ఈ మూవీ పేరు ఏంటంటే ఎస్కేప్ ఫ్రమ్ సోబిబార్. అంటే ఆ దినాల్లో యూదులను ఎలాగూ చంపారు అంటే, మొట్టమొదటిగా గేట్ హౌస్ అనేవాళ్ళు. గేట్ హౌస్ అంటే సపోజ్ ఈ చర్చి ఉంది కదా, ఈ చర్చిలో ఒక 10,000 మంది మనుషులను కుక్కేవాళ్ళు. ఇంకా అక్కడే ఉండాలి వాళ్ళు. వాళ్ళకు నీరు ఉండదు, వాళ్ళకు తిండి ఉండదు, వాళ్ళకు టాయిలెట్ ఉండదు, వాళ్ళకు బాత్రూమ్స్ ఉండవు. వాళ్ళు సత్యంత వరకు అందులోనే ఉండాలా. అది వాళ్ళకు పనిష్మెంట్. దాన్ని గెట్ హౌస్ అన్నారు. రెండవది ఏంటంటే లేబర్ క్యాంప్. ఇప్పుడు మనం చూసిన వీడియోలో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ చేత భయంకరమైన వెట్టి చాకిరీ చేసుకునేవాళ్ళు, లేబర్ క్యాంప్. తర్వాత చివరగా ఫైనల్ సొల్యూషన్ అని ఇంకొక కార్యక్రమం చేశారు. అదేంటిదంటే ఈ గ్యాస్ ఛాంబర్లో వాళ్ళని పంపించి గ్యాస్ వదిలేవారు. ఈ గ్యాస్ వాళ్ళ మీద ఎఫెక్ట్గా ఉండాలని ఏం చెప్పేవాళ్ళంటే, మీరు చాలా ప్రదేశాలలో నుంచి వచ్చారు కాబట్టి మీకు అనేక రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కాబట్టి మీ బట్టలు తీసేయాలి, బట్టలు తీసేసి ఆ ఛాంబర్లకు వెళ్ళాలి, షవర్స్ వస్తాయి, మీ యొక్క బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళ బట్టలు తీయమని చెప్పేవాళ్ళు. వాళ్ళ యొక్క అందమైన జుట్టు వాళ్ళు తీసివేసి వాటిని వాళ్ళు కాస్మెటిక్స్కు వాడుకునేవాళ్ళు. వాళ్ళ పర్సులో ఉన్నటువంటి డబ్బు, బంగారము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్టలు, వాళ్ళకున్న సమస్తము వాళ్ళు దోచుకునేవాళ్ళు. ఈ ఫొటోస్లో అన్నీ చూపించడానికి మనకు సమయం లేదు, కానీ ఎన్ని దోచుకున్నారు అంటే, ఆ చంపబడినటువంటి వ్యక్తుల యొక్క షూస్, చెప్పులు, కొన్ని లారీలకు సరిపోయని చెప్పులు అక్కడ, షూస్ అక్కడ గుట్టలుగా పడ్డాయి. వాళ్ళు వాడుకున్నటువంటి కళ్ళద్దాలు ఏంటంటే కొన్ని లారీలకు సరిపోయే కళ్ళద్దాలు అక్కడ వాళ్ళు సమకూర్చారు. ఇక బట్టల సంగతి చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈ కళ్ళద్దాలే కొన్ని లారీల లోడ్ అయ్యే స్క్రాప్ అక్కడ ఉన్నట్లయితే దాన్ని బట్టి మీరు ఊహించండి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వారు చంపారో అని మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇవన్నీ చూపించాల్సి వచ్చింది అంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులకు అబ్రహాము చరిత్ర అంటే చాలా ఇష్టం, మోషే చరిత్ర అంటే చాలా ఇష్టం, దావీదు చరిత్ర అంటే చాలా ఇష్టం. కానీ ఈనాటికి కూడా దావీదు యొక్క సంతానము భూమి మీద ఉన్నారు. వారు ఏమైపోయారు, వాళ్ళ సంగతి ఏమిటి, వీళ్ళకి అవసరం లేదు. ఇది నేటి క్రైస్తవం యొక్క దౌర్భాగ్యపు స్థితి. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే, కొన్ని సంఘాలలో దేవుడు ఇస్రాయేలును విసర్జించాడు. యేసు ప్రభును సిలువను వేయటం ద్వారా దేవుడు ఇస్రాయేలును విసర్జించాడు. దేవుడు ఇస్రాయేలును విసర్జించి వారి స్థానంలో దేవుడు సంఘాన్ని పెట్టాడు అన్నటువంటి బోధ కూడా ఒక కారణం. అందును బట్టే క్రైస్తవుల్లో చాలామందికి యూదుల చరిత్ర తెలియని కారణం. అయితే మనం గమనించినట్లయితే ఈ బైబిల్ అంతా కూడా యూదుల చుట్టే రివాల్వ్ అవుతూ ఉంది. దేవుడు ఇస్రాయేలు గురించి, యూదుల గురించి ఏం చెప్పాడంటే, నాకు మీకు ఉన్నటువంటి సంబంధము భూమి మీద ఆకాశములో సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము మీతో నాకు సంబంధము ఉంటుంది. ఒకవేళ ఆకాశములో చంద్రుడు లేకుండా పోయినట్లయితే, ఒకవేళ ఆకాశంలో సూర్యుడు లేకుండా పోయినట్లయితే నా నిబంధన మీ పట్ల ఉండదు. ఎంతకాలము సూర్య చంద్రాదులు ఉంటారో ఇశ్రాయేలు పట్ల నా నిబంధన అంత ఉంటుందని దేవుని యొక్క వాక్యము ఘంటాపదంగా చెప్తుంది.
ఆ వాగ్దానాలు బట్టి దేవుడు 2600 సంవత్సరాలకు పూర్వము చెదిరిపోయిన ఇశ్రాయేలును, 1800 సంవత్సరాలకు పూర్వము చెదిరిపోయిన యూదులను ఈ చివరి దినాలలో ఆయన ఇశ్రాయేలు దేశంలో చేర్చాడు. 1948 మే 15న ఇశ్రాయేలు దేశము ఉద్భవించింది. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే యూదుల క్యాలెండర్ మన క్యాలెండర్కు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ క్యాలెండర్ ప్రకారము ఈ దినము వారికి స్వాతంత్రము వచ్చిన రోజు. ఇట్ ఈస్ ఎ ఆస్పియస్ డే. ఇది చాలా శుభప్రదమైన దినం. అందువల్లనే దేవుడు అనాలోచితంగా కాకుండా ఒక సంకల్పపరము మనలను కొద్ది జనాంగాన్ని దేవుని యొక్క గొప్ప కార్యాలను తెలుసుకోవడానికి ఈ విధంగా సమావేశపరిచాడు. ఆయన ప్రజల పట్ల ఆయన ఏమి చేస్తూ ఉన్నాడు, ఐగుప్తు నుంచి విమోచించి ఆగిపోలేదు, కానాను దేశంలోకి దిగి చేర్చి ఆగిపోలేదు. ఈ రోజుటి వరకు కూడా దేవుడు తన ప్రజలను విడవలేదు. ఆయన తన కార్యాలు చేస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని యొక్క సంకల్ప ప్రకారము మనం ఇక్కడ చేరి ఉంటున్నాం. ఈ సెషన్ కొంచెము ఎక్కువ సమయం అయినప్పటికీ కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఇక్కడ ఉంటాయి. దేవుని యొక్క వాక్యములో ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఒక బుక్ ఉంటుంది. ఎస్ దేవుడు ఎంత ఆశ్చర్యమైన రీతిగా తన కార్యాలను చేస్తూ ఉన్నాడో మనము గమనించబద్దులమైంటున్నాం. నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను, గమనించండి. దేవుడు చేసే కార్యాలను మనము గ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఇశ్రాయేలీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయలేదగినదేదో దాన్ని నెరిగి ఉన్న అధిపతులు ఉండిరి. ఇశ్రాయేలీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలిసిన ప్రజ్ఞలు ఉండిరి. ఈ మాట వల్ల మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, మనము కాలములు సమయములు చూచి మనము మసులుకోవలసిన వారమై ఉంటున్నాం. మోటుగా చెప్తుంటారు కదా, గుడ్డెద్దు చేలబడినట్టు కాకుండా కాలము సమయము మనము ఎరగవలసిన వారమై ఉంటున్నాం. ఇశ్రాయేలులో దేవుడు ఇశ్రాయేలును ఉంచాడు. వారు అలాంటి జ్ఞానము కలిగిన వారు, సమయోచిత జ్ఞానము కలిగిన వారు. ఈ 2021 యొక్క ప్రాధాన్యత ఏమిటి? 2018 ప్రాధాన్యత ఏంటి? ఏమి చేస్తున్నాడు దేవుడు? మనము ఆలోచించి దేవుని యొక్క లేఖనం ద్వారా తెలుసుకోవలసిన వారమైతున్నాం. దేవుని యొక్క వాక్యం ఇంకొక చోట చెప్తుంది, అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక గొప్ప కార్యము జరిగింతును, అలాగూ జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతన్ని నమ్మకుందురు. దేవుడు ఎందుకు అష్షూరులను లేవనెత్తాడు? ఎందుకు దేవుడు బీజేపీకి గవర్నమెంట్ అధికారం ఇచ్చాడు? ఎందుకు దేవుడు క్రైస్తవ హింసించే వారికి అధికారం ఇచ్చాడు? దెర్ ఇస్ ఎ రీజన్. ఎందుకు దేవుడు అష్షూరులను లేపాడు అంటే, ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పుటకు దేవుడు అష్షూరులను లేపాడు. ఎందుకు దేవుడు కల్దీయులను లేపాడంటే, యూదులకు బుద్ధి చెప్పుటకు దేవుడు కల్దీయులను లేపాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆమోసు గ్రంథంలో, యెహోవా సెలవు ఇవ్వనిది ఏదీ జరగదు. సింహము గర్జించిన, సునామీ వచ్చిన, పట్టణంలో ఉపద్రవము కలిగిన, భూకంపము కలిగిన, ఇందులో దేవుని చిత్తము ఏదో ఉంటుంది. దేవుని యొక్క కార్యాలు ఉద్దేశము లేకుండా ఏది ఉండదు. అన్యజనులు జరుగునది చూడుడి, ఆలోచించుడి. ఈ వరల్డ్లో జరుగుతున్న ఈవెంట్స్ను మనము ఆలోచించాలా, చూడాలా, గమనించాలా, దానికి తగిన రీతిగా మనము మసలుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ ఇశ్రాయేలును దేవుడు వారిని తీసుకుని వచ్చినప్పుడు
ఎంత ఆశ్చర్యమైన రీతిగా దేవుడు వారిని తీసుకొచ్చాడు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. 3వ అధ్యాయము 14-15 వచనంలో వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే, ఒకానొక పట్టణము నుండి ఒక్కనిగాను, ఒకానొక కుటుంబం నుంచి ఒక్కనిగాను నేను మిమ్మల్ని తీసుకొని తిరిగి సియోను కొండ మీద నేను మిమ్మల్ని స్థాపిస్తాను. మనం ఇప్పుడు చూసినటువంటి వీడియోలో అదే చూస్తున్నాం. కుటుంబాలు స్కాటర్ అయిపోయినాయి. భార్యలు ఒక సైడ్ వెళ్ళిపోయారు, భర్తలు ఒక సైడ్ వెళ్ళిపోయారు, కుటుంబాలు వేరైపోయినాయి, చిన్నపిల్లలు వేరైపోయారు. ఈరోజు ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు ఆ యొక్క వధ నుంచి తప్పించుకొని వచ్చి ఇశ్రాయేలు దేశంలో స్థిరపడిన వారు. కుటుంబంలోకి ఒక్కరుగాను, ఒకానొక పట్టణం నుంచి ఒక్కరుగాను దేవుడు వారిని తీసుకుని వచ్చాడట. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, నేను ఇశ్రాయేలును విమోచించుతున్నప్పుడు ఐగుప్తు నుండి విమోచించినట్టుగా కాదు. ఇక మీదట దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి విమోచించాడు అని కాకుండా, అన్య దేశంలో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలును విమోచించిన దేవుడు అని అంటారట. నేను చిన్నప్పుడు మా ఫాదర్ గుంటకల్లో పనిచేసేవాడు, అనంతపూర్ డిస్టిక్లో రైల్వేస్లో పనిచేసేవాడు. నేను 7th క్లాస్ ఉన్నప్పుడు 10 కమాండ్మెంట్స్ మూవీ వస్తే బళ్ళారి వెళ్ళి మా డాడీ మాకు ఆ సినిమా చూపించాడు. మా అమ్మ నేను బళ్ళారికి వెళ్ళి, అంటే 1 గంట ప్రయాణం, రైల్వే వాళ్ళం కదా పాస్. ఆ యొక్క 10 కమాండ్మెంట్స్లో హైలైట్ ఏంటిదంటే, ఇశ్రాయేలును ఎర్ర సముద్రంలో నుంచి నడిపించటం. దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం నుంచి నడిపించటము హైలైట్. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకానొక దినమున ఐగుప్తు నుంచి నడిపించిన యెహోవా జీవము తోడు అనక అనేక దేశాలలో చెదిరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చిన దేవుడు అని అంటారట. అంటే ఆ ఎర్ర సముద్రమును దాటించడము షాడో అయిపోయింది. ఈ యొక్క అన్యజనుల నుంచి సమకూర్చడము సూపర్ సీడ్ అయిపోయింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఆ దినాల్లో దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, కానీ ఈ చివరి దినాల్లో దేవుడు ఏం చేశాడంటే, ప్రపంచమంతటా చెదిరిపోయిన ఇశ్రాయేలును ఆయన సమకూర్చాడు. ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట వ్రాయబడి ఉంది. ఇవన్నీ కూడా రెఫరెన్స్ చెప్పట్లేదు, మీరు కావాలంటే నేను రాస్తున్న ఎవరైనా అడిగి తీసుకోవచ్చు. దేవుడు ఈ యొక్క సమకూర్పు విషయాల్లో దేవుడు ఏం చేస్తాడంట, నేను కావలి వారిని పంపించేదను, నేను మత్స్యకారులను పంపించేదను. ఐ విల్ సెండ్ ఫిషర్మెన్, ఐ విల్ సెండ్ హంటర్స్. దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలును సమకూర్చడానికి ఒట్టిగా కాలేదు ఈ కార్యం. దానికోసం దేవుడు ఏం చేశాడంటే హంటర్స్ను పంపించాడట, వేటకాండును పంపించాడు. ఇంకా ఎవరిని పంపించాడట, మత్స్యకారులను పంపించాడు. ఏం చేస్తాడు ఈ యొక్క హంటర్స్ అంటే, నాకు తెలియదు, నేను విన్నది ఏంటంటే, ఈ వేట చేసేవాళ్ళు 3 డైరెక్షన్లో వాళ్ళు అబ్జెక్షన్స్ పెట్టి ఒక సైడ్ మాత్రము జంతువులకు తప్పించుకోవడానికి మార్గము ఫ్రీ చేస్తారు. ఈ డప్పులు కొట్టో లేకపోతే శబ్దం చేసో ఈ జంతువులు తరిమినప్పుడు ఈ జంతువులు ఆ ఫ్రీ ఉన్న పాసేజ్ నుంచి వెళ్ళిపోయి వాళ్ళలో చిక్కుకుంటాయి. ఆ విధంగా వాటిని పట్టుకుంటారు. ఇది హంటర్స్ చేసే పని. ఇక ఫిషర్మెన్ ఏం చేస్తారు, మత్స్యకారులు ఏం చేస్తారంటే వల వేస్తారు. వల వేసి వాళ్ళు చేపలను పడతారు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ చెదిరిపోయిన ఇశ్రాయేలును నేను ఎలాగూ సమకూరుస్తానంటే ఐ విల్ సెండ్ హంటర్స్. ఇప్పుడు మనం చూసామేమో ఈ మూవీ, ఈ హిట్లర్ ఆయన హంతకుడు, హంటర్, ముస్సోలిని హంటర్, సదాం హుసేన్ హంటర్. వీళ్ళ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన దేశం వైపు వారు వెళ్ళారు. ఇక ఫిషర్మెన్ ఏంటంటే గొప్ప గొప్ప మేధావులు. థియోడర్ హెర్జల్ అనే అతను 1901లో ఆయన జియోనిజం అని
ఒక సంస్థ స్థాపించాడు. ఆయన యూదుడే కానీ క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. కానీ లోపల అతని హృదయంలో ఆ యూదత్వం ఉంది. ఒకసారి అతడు ప్యారిస్కి వెళ్ళాడు. ప్యారిస్కి వెళ్తే ఇదంతా కూడా 19వ శతాబ్దంలో 100 years బ్యాక్. ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క రోడ్ల మీద కొన్ని సైన్ బోర్డులు ఉన్నాయి. ఏమని ఉన్నాయంటే, ఈ యొక్క రోడ్లలో కుక్కలు నడవడానికి వీల్లేదు, అదేవిధంగా యూదులు నడవడానికి వీల్లేదు. ఎంత విచిత్రం చూడండి. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. రైల్వే కాలనీస్ ఉన్న ఏరియాలో ఉన్నట్లయితే ఈ ఆఫీసర్స్ ఏరియాలో వాళ్ళ రోడ్ల మీద ఈ గేదెలు, ఈ యొక్క బర్రెలు, ఆవులు తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే అవి రోడ్లను ఖరాబ్ చేస్తాయి. అదేవిధంగా ఈ యొక్క యూరప్ కంట్రీస్లో కొన్ని బోర్డులు ఉండేది. ఈ రోడ్ల మీద యూదులు నడవడానికి వీల్లేదు, కుక్కలు నడవడానికి వీల్లేదు. అంటే యూదులను వాళ్ళు కుక్కలతో సమానంగా చూసేవారు. అతని మనస్సు చలించకపోయి నా యూదులకు ఎలా అయినా న్యాయం చేయాలని జియోనిజం అనేది స్టార్ట్ చేశాడు. ప్రపంచంలోని జ్ఞానము కలిగినటువంటి యూదులను, ఐశ్వర్యవంతులను అతడు సమకూర్చి మీటింగ్ పెట్టి వాళ్ళను చైతన్యవంతంగా చేసి ఈరోజు ఇశ్రాయేలు దేశము ఉద్భవించడానికి అతడు కారణమయ్యాడు. ఎవరి యొక్క ఫిషర్మెన్ అంటే థియోడర్ హెర్జల్ ఒక మంచి ఉదాహరణ. ఆ విధంగా దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని సమకూర్చడానికి నేను వేటగాండ్రను పంపించదును, మిమ్మల్ని సమకూర్చడానికి నేను మత్స్యకారులను పంపించదును. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు ఒక దర్శనము చూపించాడు. ఆ దర్శనంలో ఆయన ఒక లోయలోనికి కొనిపోబడ్డాడు. ఆ లోయంతా కూడా ఎండిన ఎముకలతో అది నిండి ఉన్నది. దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా? ప్రభు, అది నీకే తెలుసు, అయితే ప్రవచించు, ఈ ఎండిన ఎముకలు బ్రతుకున్నట్లుగా ప్రవచించు అన్నప్పుడు ఆ ఎండిన ఎముకలన్నీ కూడా అవి సమకూర్చబడి వాటి మీద శరీరము, మాంసము, నరములు ఇవన్నీ పొదిగి ఒక గొప్ప సైన్య సమూహముగా ఏర్పరచబడింది. దేవుడు ఇంకోసారి అంటున్నాడు, ఇంకొకసారి ప్రవచించుము. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు యెహెజ్కేలుతో చెప్తుంటాడు, మొట్టమొదటిసారిగా ప్రవచించమన్నప్పుడు ఆ యొక్క ఎముకలన్నీ కూడా ఎవ్వరూ లెక్కించలేనటువంటి ఒక గొప్ప సైన్య సమూహంగా కనపడింది. కానీ ఆ సైన్య సమూహంలో జీవము లేదు. మరలా రెండవసారి అంటున్నాడు, నువ్వు ప్రవచించమన్నప్పుడు, రెండవసారి ప్రవచించినప్పుడు ఏం జరిగింది అంటే వాటిలో జీవం వచ్చింది. ఆ జీవం వచ్చి వారు ఎవ్వరు కూడా లెక్కింపరాని సైన్య సమూహముగా మార్చబడ్డారు. ఎందుకు దేవుడు మొట్టమొదటి ప్రవచనం చెప్పమన్నాడు, రెండవ ప్రవచనం చెప్పమన్నాడు అని మనము ఆలోచించినట్లయితే, మొదటి ప్రవచనంలో 1948లో వాళ్ళు ఇశ్రాయేలు దేశముగా ఉద్భవించారు. కానీ వాళ్ళలో జీవము లేదు అంటే వారు ప్రభు అయిన యేసును అంగీకరించలేదు. వాళ్ళు దేశముగా కూర్చోబడ్డారు. కానీ 1948లో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన యూదులు లేరు. లెక్కల ప్రకారము 1948లో ఇశ్రాయేలు దేశం అంతా సెర్చ్ చేస్తే 23 మంది మాత్రమే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ 23. ఎంటైర్ ఇజ్రాయెల్ నేషన్లో కేవలము 23 మెంబర్స్ మాత్రమే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు. ఈరోజు యాజ్ అండ్ టుడే ఇశ్రాయేలు దేశంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి సువార్తను నమ్మి
ప్రకటించే సంఘాలు 300కు పైగా సంఘాలు ఉన్నాయి. దేవుని యొక్క ఉద్దేశము వారు శారీరకముగా సమకూర్చబడము కాదు, కానీ వారు మెస్సియాను వారు స్వీకరించే స్థితిలో ఉండాలి. కాబట్టి మొదటి ప్రవచనంలో వారు శారీరకముగా కూర్చోబడ్డారు. ఈరోజు పరిస్థితి ఏమిటంటే వాళ్ళు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇది దేనికి సంకేతం అంటే, యేసు ప్రభు తన రాకడ గురించి ఏమన్నాడంటే, యెరూషలేముతో ఏమంటున్నాడంటే, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకోవాలని ఎంత తహతహలాడిందో, అలాగూ నేను మిమ్మల్ని చేర్చుకోవాలని చాలా తహతహలాడాను, కానీ మీరు రానున్నారు. కానీ ఎప్పుడైతే తండ్రి పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, బారుక్ హబబా బషేమ్ అదోనాయ్, తండ్రి పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక అని ఎప్పుడైతే నన్ను మీరు ఆహ్వానిస్తారో అప్పుడు మీరు నన్ను చూస్తారు అని చెప్పాడు. దీని యొక్క భావము, ఈరోజు ఇశ్రాయేలు దేశంలో అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి వారు రక్షణలోనికి వస్తున్నారు అంటే ఆయన సమీపముగా ఉన్నాడు. దాని యొక్క అర్థము అది. ఈ రీతిగా అనేక ప్రవచనాలు నెరవేరినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ థియోడర్ హెర్జిల్ అతడు ఆ దినాల్లోనే గొప్ప జర్నలిస్ట్. ఆ జర్నలిస్ట్ ఏం చేశాడు అంటే 1901లో ఆయన ఏం చేశాడంటే JNF అనే ఒక సంస్థ స్థాపించాడు. జూవిష్ నేషనల్ ఫండ్ అనే ఒక సంస్థ స్థాపించాడు. ఎప్పుడు? 1901లో. ఇశ్రాయేలు దేశము ఉద్భవించింది ఎప్పుడు? 1948. అంటే దాదాపు 50 సంవత్సరాలకు ముందు JNF జూవిష్ నేషనల్ ఫండ్ అని ఒక సంస్థ స్థాపించాడు. ఆ సంస్థకు ప్రపంచమంతటి నుండి ధనవంతులైన యూదుల ద్వారా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు వారికి సమకూర్చబడ్డాయి. ఎందువలన వాళ్ళు ఆ యొక్క JNF సంస్థను స్థాపించారు అంటే, ఇశ్రాయేలు దేశము ఉద్భవించక ముందు ఆ దేశంలో వారు ఉండాలి అంటే తమకంటూ ఒక భూభాగం ఉండాలి అన్న ఉద్దేశంతో వారు భూమిని కొనడము ప్రారంభించారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశం ఉద్భవించక ముందు అది ఫస్ట్ రోమీల నుంచి రకరకాల చేతులు మారి ఆటమన్ టర్కుల చేతుల నుంచి అరబ్బుల చేతిలోనికి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ దేశంలో వారు దేశాన్ని స్థాపించాలంటే ముందు మనకంటూ ఒక భూభాగం ఉండాలని వాళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి మొదలుపెట్టారు. ఈ జూయిష్ నేషనల్ ఫండ్కు ప్రపంచమంతటి నుంచి యూదులు డబ్బు పంపించారు. డబ్బు పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని భూములు కొన్నారు. ఈ విషయాన్ని అరబ్బులు తెలుసుకొని దేనికి పనికిరాని, వ్యవసాయమునకు పనికిరాని భూములను దాదాపు 3 రెట్లు 4 రెట్ల డబ్బుకు వాళ్ళు అమ్ముకున్నారు. యూదులు ఏదైనా మనకు భూమి అంటూ కావాలని పనికిరాని భూములను అత్యధిక విల ఇచ్చి వారు కొన్నారు. ఇవన్నీ కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ఇర్మియా ఏమంటున్నాడంటే, నేను వారిలో చెరిపోయిన వారిని రప్పించుచున్నాను గనుక బెన్యామీను దేశములోను యెరూషలేము ప్రాంతములోను యూదా పట్టణములోను మన్యముల పట్టణములోను దక్షిణ దేశపు పట్టణంలోను మనుషులు క్రమయమిచ్చి పొలములను కొందురు, డబ్బిచ్చి ప్రజలు కొందురు, క్రయపత్రములు వ్రాయించుకొందురు, సాక్షులను పెట్టుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఈ JNF స్థాపించబడటము దేవుడు ఎంతో ముందుగానే మనకు ప్రవచించాడు. దేశము వారిది, వారి దేశంలోనే ఆ భూములనే వారు డబ్బించుకున్నారట. క్రయపత్రాలు వ్రాయించుకున్నారు, టైటిల్ డీడ్స్ రాయించుకున్నారు, సాక్షులను పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఇర్మియా ముందుగానే ప్రవచించాడు.
ఈ విధంగా అనేకమైనటువంటి ప్రవచనాలు నెరవేరినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఇశ్రాయేలు చెదిలిపోయిన తర్వాత 132, 135 అయిన తర్వాత ఇశ్రాయేలు యొక్క టైం క్లాక్ ఆగిపోయింది. వారి యొక్క టైం క్లాక్ ఆగిపోయింది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు యూదులతో చెప్తున్నాడు, మీరు 70 సంవత్సరములు బబులోను చెరకు వెళ్తారు. 70 సంవత్సరములు అయిన తర్వాత నేను తిరిగి మిమ్మల్ని తీసుకొని వస్తాను. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆనాటి ప్రజలు చెరగపోవడానికి ఇష్టపడలే. ఎవరెవరైతే దేవుని మాటకు అవిధేయులు చెరుకుపోకుండా ఆగిపోయారో వాళ్ళందరూ నశించారు. ఎవరైతే విశ్వాసంతో చెరకు వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళా క్షేమముగా వాళ్ళు హ్యాపీ రిటర్న్, వాళ్ళు తిరిగి దేశానికి వచ్చారు. దేవుడు యూదుల విషయంలో ఈ యొక్క చెర యొక్క వివరణ ఇచ్చాడు. 70 సంవత్సరాలు చెరబోతారు, 70 సంవత్సరాల తర్వాత చెర వస్తారు. ఈ మొదటి విషయం అయితే దేవుడు స్పష్టంగా రాశాడు. కానీ దేశాలు చెదిరిపోయిన తర్వాత ఎప్పుడు వారిని సమీకరిస్తాడు అన్నది మాత్రం దేవుడు చెప్పలేదు. మొదటి చెర అయితే చెప్పాడు, 70 సంవత్సరాలు మీకు చెరకాలము, 70 తర్వాత మళ్ళీ మీరు సేఫ్ రిటర్న్ అవుతారు. కానీ ఈ చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు వారు తిరిగి సమకూర్చబడతారో ఈ విషయం మాత్రము దేవుడు స్పష్టంగా రాలేదు. అది మర్మము, అది మర్మం. ఈ విధంగా అనేక విషయాలు దేవుడు ముందుగానే చెప్పి ఆ విషయాలన్నీ కూడా జరిగించాడు. ఈ రీతిగా కాలక్రమేణా జరుగుతున్నప్పుడు దేవుని యొక్క టైం క్లాక్ 1917న మరలా స్టార్ట్ అవటం ప్రారంభించింది. యూదుల యొక్క టైం మళ్ళా 1917న అది తిరిగి స్టార్ట్ అయింది. ఎలాగ స్టార్ట్ అయింది అంటే, ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని రోమీల నుంచి క్రమక్రమంగా అది టర్కిష్ వాళ్ళ చేతిలోకి వచ్చింది. 1917లో ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క యెరూషలేమును స్వాధీనపరుచుకున్నటకు వాళ్ళు ఏమనుకున్నారంటే, యూదుల సహాయము మనకు కావాలి, యూదుల సహాయము మనకు కావాలి అని వాళ్ళు ఏం చేశారంటే బాల్ఫోర్ డిక్లరేషన్ అనేది ఒకటి విడుదల చేశారు. ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ యొక్క అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరూ యెరూషలేముకు తిరిగి రావచ్చు, ఆ దేశాన్ని వారు స్వాధీనపరచుకోవచ్చు. దాని యొక్క కారణం ఏంటంటే, బ్రిటిష్ వారికి ఈ యూదులు సహాయం చేస్తారు అన్న ఉద్దేశంతో వారికి ఒక ఎర వేశారు. ఏమిటంటే బాల్ఫోర్ డిక్లరేషన్. ఆ రీతిగా యూదులు బ్రిటిష్ యొక్క సైన్యంలో చేరి మొదటి ప్రపంచ యుద్ధంలో వారికి సహాయం చేసినప్పుడు ఈ బ్రిటిష్ వారు 1917 నవంబర్ 11న వారు యెరూషలేమును స్వాధీనపరుచుకున్నారు. ఆ యొక్క బాల్ఫోర్ డిక్లరేషన్ ప్రకారం యూదులు వారికి సహాయం చేసినప్పుడు 1917 నవంబర్ 11న యెరూషలేము అరబ్బుల చేతి నుంచి బ్రిటిష్ వాళ్ళ చేతికి వచ్చింది. ఈ 1917 ఇవన్నీ కూడా ఏంటిదంటే మొదటి ప్రపంచ యుద్ధం. ఇదంతా కూడా మొదటి ప్రపంచ యుద్ధం. తర్వాత 1939లో 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధము జరిగింది. మా ఫాదర్ కూడా మిలిటరీ మ్యాన్ ఉండే. మా ఫాదర్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆయన పార్టిసిపేట్ చేశాడు. బర్మా, మలేషియా అక్కడంతా యుద్ధంలో వెళ్ళాడు బ్రిటిష్ వాళ్ళ తరఫున. మేము చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ చెప్పేవాడు, ప్రపంచ యుద్ధం ఏంటంటే ప్రపంచమంతా నాశనం అయిపోవడం, అదే ప్రపంచ యుద్ధం. ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందంటే ప్రపంచమంతా నాశనం అయిపోవడమే ప్రపంచ యుద్ధం. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, వాళ్ళు యుద్ధ భూమిలో వెళ్తే ఎక్కడ చూచినా శవాలంట, ఎక్కడ చూచినా శవాలు. అయితే ఒక కామన్ మ్యాన్గా మనకు ఒక సలహా వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది.
దేవుడు కరుణ కలిగిన వాడు, దేవుడు వాత్సల్యము కలిగిన వాడు. దేవుడు ఎందుకు మొదటి ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చాడు? లక్షల మంది, కోట్ల మంది ప్రజలు చనిపోయారు. దేవుడు ఎందుకు రెండవ ప్రపంచ యుద్ధం తీసుకొచ్చాడు? కోట్ల మంది చనిపోయారు. ఇది మనకు అర్థం కాదు, కానీ దేవుడు చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంది. ఆమోసులో దేవుడు అంటాడు, యెహోవా సెలవివ్వనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా, యెహోవా సెలవివ్వనిది భూకంపము కలుగునా. అది సునామీ కానీ, అది భూకంపము కానీ, అది రోగము కానీ, అది వ్యాధి కానీ, అది చివరి మరణము కానీ, దేవుని యొక్క ఉద్దేశం అందులో ఉంటుంది. దాన్ని తెలుసుకోవడమే మన యొక్క జ్ఞానం, దాన్ని తెలుసుకోవడమే దేవుడు మనకిచ్చిన వివేకం. మొదటి ప్రపంచ యుద్ధము ఎందుకు సంభవించింది అంటే, మొదటి ప్రపంచ యుద్ధములో ఇస్రాయేల్ భూభాగము బ్రిటిష్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్ళు బైబిల్ నమ్మేవాళ్ళు కాబట్టి, బ్రిటిష్ వాళ్ళు యూదులకు ఒక దేశం అంటూ ఉండాలని అనుకునేవారు, ఆశించేవారు కాబట్టి, ఆ యొక్క విధంగా దేవుడు ఆ యొక్క యెరూషలేమును బ్రిటిష్ వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఇక రెండవ ప్రపంచము ఎందుకు వచ్చింది అంటే, భూమి అయితే సిద్ధపరచబడి ఉంది, కానీ అందులో నివసించడానికి యూదులు రావడం లేదు. భూమి అయితే బ్రిటిష్ వాళ్ళ చేతికి వచ్చింది, కానీ అందులో ఉండడానికి యూదులు రావడం లేదు. ఒక సుందరమైనటువంటి బిల్డింగ్ ఉందనుకోండి, చాలా సుందరమైన బిల్డింగ్, చాలా పెద్దది, కానీ అందులో ఒక్క మనిషి కూడా ఉండడం లేదు. ఆ బిల్డింగ్ ఏమంటారు? దయ్యాల కొంప అంటారు. ఎందుకంటే మనుషులు లేకపోతే ఆ బిల్డింగ్కి ఏమి సంతోషం, ఏమి ఆనందం. కాబట్టి దేశం అయితే స్థిరపడింది, కానీ దేశం ఉండడానికి ప్రజానీకం లేరు. ఈ యూదులు మనము ఇప్పుడు చూసిన రీతిగా యూరప్లో వాళ్ళ ప్రపంచమంతటా చెదిరిపోయారు. దేవుని యొక్క ప్రవచన ప్రకారం వారు ప్రపంచమంతటా చెదిరిపోయారు. యూదులు ఎక్కువగా యూరప్లో చెదిరిపోయారు, రష్యాలో చెదిరిపోయారు, ఆఫ్రికాలో చెదిరిపోయారు. ఈ విధంగా రకరకాలుగా చెదిరిపోయారు. ఈ రష్యా యూరప్లో వెళ్ళిన వారిని ఏమన్నారంటే అష్కనాజీ జ్యూస్ అన్నారు. యూరప్లో ముఖ్యంగా రష్యాలో చెదిరిపోయినటువంటి వారిని అష్కనాజీ జ్యూస్ అన్నారు. ఎవరైతే ఈ ఆఫ్రికాలో ఈజిప్ట్, లిబియా, సూడాన్, మొరాకో, ఇథియోపియా ఈ దేశాలకు వచ్చారో వాళ్ళని ఏమన్నారంటే సారాఫిక్ జ్యూస్ అన్నారు. ఈరోజు ఇస్రాయేల్ దేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటికి 4 సార్లు ఎలక్షన్ అయినాయి, కానీ ఎవ్వరు కూడా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. వీలైతే 5వసారి ఎలక్షన్లకు పోతున్నారు, కానీ వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. కారణం ఏంటంటే, ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యూదులు సెరాపిక్ వాళ్ళది ఒక మార్గము, రష్యా సైడ్ వెళ్ళినటువంటి అష్కనాజీ వాళ్ళు ఒక మార్గం. ఈ అష్కనాజీ వాళ్ళు ఎవరంటే, వాళ్ళు దేవుని యొక్క నియమ ప్రకారం ఉండని వాళ్ళు, దేవుని యొక్క మాటలకు వారు ఇంపార్టెన్స్ ఇవ్వరు. వీళ్ళందరూ అష్కనాజీ వాళ్ళు. ఎవరైతే ఈ ఆఫ్రికా సైడ్ ఉన్నాలో వీరు సెరాపిక్ జ్యూస్ అంటారు. వీళ్ళు దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే వాళ్ళ ఇష్టం. అందువల్ల ఈరోజు ఇశ్రాయేలు దేశము 2గా విడిపోయింది. దేవుని యొక్క వాక్యానికి విలువ ఇచ్చే వాళ్ళు ఒక వర్గము, దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వని వాళ్ళు ఒక వర్గం. అందును బట్టి 4 సార్లు ఎలక్షన్ అయినప్పటికీ కూడా వారు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు. ఈ సమయంలో మనం ఇంకొకటి కూడా గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇశ్రాయేలు దేశంలో వాళ్ళందరూ కూడా చాలా భక్తిపరులు, ఎందుకంటే అబ్రహాము లాగా ఉంటారు, ఇస్సాకు లాగా ఉంటారు, మోషేలాగా. అది శుద్ధ అబద్ధం. ఈరోజు ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, అత్యధిక మనుషులు ట్రాన్స్జెండర్, గే పర్సన్స్. ఇశ్రాయేలు దేశంలో ఒక భార్యతో సంసారం చేసేవాళ్ళు చాలా తక్కువ, 2, 3 డైవర్స్ ఇచ్చి. కారణం ఏంటంటే వాళ్ళకు భయం లేదు. ఈరోజు గే వర్గానికి హెడ్ క్వార్టర్స్ ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి టెల్ అవీవ్.
ఈరోజు మనము రోడ్ల మీద హైదరాబాద్లో అక్కడ రోడ్ల మీద కొంతమంది ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చి కార్లు ఆపి, ట్రైన్లు ఆపి, బస్సులు ఆపి పైసలు తీసుకుంటాం, మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ యూరప్లో, ఇజ్రాయెల్ దేశంలో చాలా భయంకరమైనటువంటి వస్త్రాలతో ఈ ట్రాన్స్జెండర్స్ ఒక పెరేడ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ వాళ్ళు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవన్నీ బైబిల్లో ముందుగానే ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి నాయకులలో ఎవ్వరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదు. మరి ఎందుకు దేవుడు వారికి సాయం చేస్తున్నాడు? అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మిమ్మల్ని బట్టి కాదు, నా నామ ఘనత కొరకు నేను ఈ కార్యాలు చేస్తున్నాను. దేవుడు ఈ ఇశ్రాయేలును ఈ రీతిగా సమకూర్చాడంటే వాళ్ళు ఏదో పెద్ద భయభక్తులు కలిగిన వారు కాదు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళిన చోట అన్య దేశములలో మీరు హింసింపబడుతున్నప్పుడు, మీరు హీనముగా జీవిస్తున్నప్పుడు, మీరు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నా నామానికి అవమానం కలుగుతుంది. నా నామ ఘనత కొరకు నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. బెన్ గూరియన్ ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు. మనకు గాంధీ ఎలాగో ఇశ్రాయేల్ దేశం ఉద్భవించడానికి బెన్ గూరియన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయనే. ఆయన ఎవరు అంటే నాస్తికుడు, దేవుడిని నమ్మనివాడు. మరి దేవుడు ఎందుకు వారిని వాడుకుంటున్నాడు అంటే నామఘనత కొరకు. ఇక ముందు నేను చెప్తాను. మోషే దయాన్ అనే వ్యక్తి ఇశ్రాయేల్ దేశంలో చాలా ప్రామినెంట్ వ్యక్తి. ఇశ్రాయేల్ యొక్క యుద్ధాల గురించి చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను. 1967లో చిన్న ఇశ్రాయేల్ దేశం మీదికి చాలా పెద్ద దేశమైనటువంటి ఈజిప్ట్, ఇశ్రాయేల్ దేశం కంటే పెద్ద దేశం అంటే జోర్దాన్, ఇశ్రాయేల్ కంటే చాలా పెద్దమైనటువంటి సిరియా ఏకకాలంలో యుద్ధానికి వచ్చాయి. దాని ముందు వివరించి చెప్తాను. 3 పెద్ద దేశాలు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చినప్పుడు మానవరీత్యా మాట్లాడినట్లయితే వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే we will wipe away Israel from the map of the world. ప్రపంచ పటం నుంచి ఇశ్రాయేల్ దేశమును మేము తొలగిస్తాము, ఇశ్రాయేలులోని ప్రజలను ఎర్ర సముద్రంలో ముంచేస్తాము, ఈ దేశాన్ని విమోచిస్తాము అని కంకణం కట్టుకుని 3 దేశాలు ఏకకాలంలో ఇశ్రాయేలు దేశానికి యుద్ధము ప్రకటించినప్పుడు అప్పటి మిలిటరీ లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే మోషే దయాన్. ఆయన నాయకత్వంలో చాలా సింపుల్గా 6 రోజుల యుద్ధం చేశారు. ఓన్లీ 60 డేస్. హిస్టరీలో ఈ యొక్క 6 డే వార్ అనేది ఒక ఐకాన్. ఇరాక్ అమెరికా యుద్ధము దాదాపు సంవత్సరాలు జరిగింది. వియత్నాం యుద్ధము సంవత్సరాలు జరిగింది. ఉత్తర కొరియా, నార్త్ కొరియా యుద్ధాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో షార్టెస్ట్ వార్ ఏంటిదంటే 6 డే వార్. ఈ 6 డే వార్ జరిగినప్పుడు ఇంత పెద్ద దేశాన్ని వీళ్ళు గడగడ వణికించారు. ఇంత పెద్ద దేశాన్ని వీళ్ళు తన్ని వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించారు. ఈరోజు యెరూషలేము ఏదైతే ఉందో ఆ యుద్ధంలో వీరు జోర్దాన్ నుంచి వాళ్ళు పొందుకోగలిగారు. ఒక చిన్న దేశము 3 దేశాలను గడగడలాడించింది అంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదు. దేవుడు ఏమంటున్నాడంటే మీ పక్షమున యుద్ధము చేయవాడు యెహోవా. ఆ రీతిగా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించి ఈ 6 డే వారులో యెరూషలేము వారి స్వాధీనంలోకి వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఐగుప్తు నుంచి, సిరియా నుంచి, జోర్దాన్ నుంచి వాళ్లకున్న భూభాగము కంటే 3 భూభాగము వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు భారతదేశానికి గోవాకు యుద్ధం వచ్చింది. నేను అప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మా టీచర్ క్రిస్టియన్ మమ్మల్ని అందరినీ ప్రేయర్ చేయమంది. ఎందుకంటే మన దేశము యుద్ధం వెళ్తుంది. గోవా చిన్న దేశం.
మనం కూడా యుద్ధాలు చేసాం, పాకిస్తాన్తో చేసాము, చైనాతో చేసాము. కానీ ఇస్రాయేల్ దేశము ఉద్భవించినప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని యుద్ధాలలో వీళ్ళే గెలుస్తూ ఉన్నారు. ఇదంతా కారణం ఏంటంటే వారి యొక్క భక్తి కాదు, వారి యొక్క గొప్పతనము అంతకంటే కాదు. దేవుడు ఏమంటున్నాడంటే నా నామగ్రహం కొరకు నేను చేస్తాను. అయితే అంత బాగుంది, దేవుడు ఎందుకు వీరికి ఇంత కష్టాలు కలిగించాడు? ఇంకా కొన్ని మీ సీన్లు చూపించలేదు. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులను చంపినప్పుడు ఆ యొక్క స్ట్రీట్ గుండా వెళ్తే ఎక్కడ చూసినా కూడా శవాలే, ఎక్కడ చూసినా కూడా శవాలే. అక్కడ మనము కొంతమంది ఫొటోస్ చూసినప్పుడు కొంతమంది నడుముల మీద ఇట్లా చేపెట్టుకున్నారు. వాళ్ళ యొక్క శరీరంలో ఎముకలు తప్ప కండలేదు, మాంసము లేదు. వాళ్ళందరూ కూడా బ్రతికున్న శవాల్లాగా మీరు అక్కడ చూచారు. ఏమిటి కారణం అంటే యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో వ్రాయబడి ఉంది, మీరు అనుకొనని విపత్తు మీ మీదికి పంపించదను, మీరు ఊహించని మరణము మీ మీదికి పంపించదను. దేవుడు లేవి కాండంలో ఏమంటున్నాడంటే మీరు నా మాట విని నా ఆజ్ఞ గైకొని నా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు శత్రులు మీ మీదికి ఒక మార్గంలో వచ్చి మీ చేత ఓడింపబడి 7 మార్గాలలో వారు వెళ్తారు. అయితే మీరు నా మాట వినకపోయినట్లయితే మీరు మీ శత్రుల మీదకి వెళ్ళి ఒక మార్గంలో వెళ్ళి 7 మార్గములలో మీరు వేరు తిరుగుతారు. లేవికాండంలో ఏమంటున్నాడంటే నా మాట వినకపోయినట్లయితే నా ప్రతిదండన 7 అంతలుగా నేను మీకు కలగొచ్చేస్తాను. ఎందుకు యూదులకు ఇన్ని శ్రమలు వచ్చాయంటే దేవుడు యూదులను ఎన్నుకున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నేను నిన్ను ఎన్నుకున్న కారణము నీవు గొప్పవాడవని నిన్ను ఎన్నుకోలేదు, నీవు గొప్ప సైన్య సమూహం అని నిన్ను ఎన్నుకొనలేదు, నీవు కొద్దిమంది మాత్రమే. అయితే నిన్ను ఎందుకు అనుకున్నానంటే నీవు లోకమునకు ఉప్పు వలె ఉండాలి, నీవు లోకమునకు దీపము వలె ఉండాలి. ఆ రీతిగా ఉన్నంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా. ఆ విధంగా ఉండనప్పుడు నిన్నేం చేస్తానంటే నీ దేశంలో నుంచి నిన్ను పెకలించి 4 ప్రాంతములో దేశాలకు నేను విస్తరింపచేస్తాను. మోషే అదే సంగతులు చెప్పాడు. వాళ్ళు ఇంకా కానానుకు వెళ్ళకముందే, వాళ్ళు ఇంకా కానాను పాలు తెరల దేశంలో ప్రవహించకముందే దేవుడు చెప్పాడు మోషే ద్వారా, మీరు నా మాట వింటే ఈ దేశంలో మీరు వర్ధిల్లుతారు, నా మాట వినకపోయినట్లయితే ఈ దేశంలో నుంచి మీరు పెకలించబడి యావత్ ప్రపంచమంతటా మీరు చెదరిపోతారు. ఈరోజు ఇశ్రాయేలు దేశమునకు చేరినటువంటి ప్రజలు ఎవరు అంటే ప్రపంచమంతటి నుంచి వచ్చిన వారు. ఇశ్రాయేలు దేశంకు వెళ్ళినట్లయితే రష్యా నుంచి వచ్చిన వాళ్ళు, యుక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు, పోలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు, ఈజిప్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, సూడాన్ నుంచి వచ్చిన వారు, మొరాకో నుంచి వచ్చిన వారు. కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది పసుపు పచ్చగా ఉంటారు, కొంతమంది రోజ్ కలర్గా ఉంటారు. ఏ దేశంలో కూడా ఈ రకరకమైనటువంటి ప్రజలు ఉండరు. ఇశ్రాయేలు దేశంకి వెళ్ళినట్లయితే మనం వారిని చూస్తాం. రష్యా నుంచి వచ్చేవారు రష్యా మాట్లాడతారు, యుక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు, పోలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు, జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నప్పుడు ప్లేన్లో ఒక అతను ఇండియా నుంచి అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యాడు. అతను చూసి నేను అడిగాను, నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను ఇజ్రాయెల్లో ఉంటాను. అరే నువ్వు ఇండియన్ లాగా ఉన్నావు అంటే నేను ఇండియనే, నేను బాంబేలో పుట్టాను. మరి ఏంటంటే ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయాను. ఇశ్రాయేలు దేశం వెళ్ళినట్లయితే రకరకమైన మనుషులు కనపడతారు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్య నెరవేర్పు. ఈ రీతిగా దేవుడు ఆశ్చర్యమైన రీతిగా దేవుడు వారిని సమకూర్చాడు.
ఈ రీతిగా ఉన్నప్పుడు 1917లో బాల్ఫోర్ డిక్లరేషన్, తర్వాత 1947లో యుఎన్ఓలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. యూదులు ప్రపంచమంతా చెదరిపోయారు, వారికి ఒక దేశమంటూ లేదు, వారికి ఒక దేశము ఇవ్వాలి అని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. దాని ఫలితంగా 1948లో ఇస్రాయేలు దేశము ఉద్భవించింది. యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, ఇట్టి వార్తను ఎవరు వినియుండిరి, ఇది ఎలాగో సాధ్యము, ప్రసవ వేదన పడకుండానే సియోను ఎలాగూ పిల్లలను కన్నది. మనమందరము తల్లిదండ్రులము, భార్యాభర్తలము, కుటుంబాలు కలిగిన వాళ్ళు. తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులు వస్తాయి. పురిటి నొప్పులు వచ్చిన తర్వాత తల్లి బిడ్డను ప్రసవిస్తుంది. ఇది న్యాచురల్ ఫినామినా. అయితే దేవుడు అంటున్నాడు, నొప్పులు కలగకుండానే సియోను బిడ్డను ప్రసవించింది. బిడ్డను ప్రసవించిన తర్వాత ఆమెకు నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇది చాలా విచిత్రం కదా, మానవరీత్యా ఇది అసాధ్యం. మొదట నొప్పులు వచ్చిన తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బిడ్డను చూసుకొని బాధంతా మర్చిపోతుంది. కానీ దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, సియోనుకు ప్రసవ వేదన కలగకుండానే బిడ్డను కన్నది. బిడ్డను కనిన తర్వాత ఆమెకు ప్రసవ వేదన వచ్చినది. క్వైట్ ఇంపాసిబుల్, ఆపోజిట్ టు న్యాచురల్ ఫినామినా. వాస్తవానికి చాలా ఆపోజిట్. ఏమిటిది దాని సాదృశ్యం అంటే, 1948లో ఇస్రాయేల్ దేశాన్ని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. తెలంగాణ మనం డిక్లేర్ చేసుకున్నాం కదా. మనం డిక్లేర్ చేసుకోవాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇస్తే తెలంగాణను మనం డిక్లేర్ చేసుకున్నాం. మరి ఇస్రాయేల్ దేశము నేషన్గా డిక్లేర్ చేసుకోవాలి అంటే యుఎన్ఓ రెజల్యూషన్ పాస్ చేసింది నవంబర్ 1947. యుఎన్ఓలో రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత ఈ యొక్క ఇస్రాయేల్ దేశంలోని పెద్దలందరూ ఇస్రాయేల్ దేశాన్ని ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. మాకు స్వాతంత్రం వచ్చింది, ఈ భూభాగం మాది, దీని పేరు ఇజ్రాయెల్ అని పెట్టుకున్నారు. అది జన్మనిచ్చుటతో సమానం. జన్మ ఇచ్చేంత వరకు నొప్పులేమి రాలేదు, జన్మ ఇచ్చిన తర్వాత నొప్పులు స్టార్ట్ అయింది. నొప్పులు అంటే ఏమిటిదంటే, ఇస్రాయేల్ దేశము, ఈ చిన్న దేశము ఉద్భవించినప్పుడు ఎప్పుడైతే వీళ్ళు డిక్లేర్ చేసుకున్నారో, ఈ పక్క ఈజిప్ట్ తన సైన్యాన్ని పంపించింది, ఇక్కడ జోర్దాన్ తన సైన్యాన్ని పంపించింది, ఇక్కడ సిరియా తన సైన్యాన్ని పంపించింది, ఇక్కడ ఇరాక్ తన సైన్యాన్ని పంపించింది, ఇక్కడ సౌదీ అరేబియా కూడా సైన్యాన్ని పంపించింది. ఇన్ని దేశాలు ఈ చిన్న దేశం మీద యుద్ధాన్ని ప్రకటించాయి. అదే ప్రసవించిన తర్వాత నొప్పులు. ఆఫ్టర్ డిక్లరేషన్ దే ఫేస్డ్ మచ్ పర్సిక్యూషన్. ఆ విధంగా వారు డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు గొప్ప వధ ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ చిన్న దేశం మీద ఈజిప్ట్, జోర్దాన్, సౌదీ, ఇరాక్, సిరియా, ఇన్ని దేశాలు ఏకకాలంలో యుద్ధం చేసినట్లయితే హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆ యుద్ధంలో వాళ్ళు బ్రతికి బట్టకట్టడము ఇంపాసిబుల్. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఆ యుద్ధంలో వీరు జయించారు కాదా, వారుకున్న భూభాగం కంటే అత్యధిక భూభాగాన్ని వారు వశము చేసుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సెషన్ మనం ఇంతటితో ముగించుకుందాం. దీని యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ చెదిరిపోయిన ప్రజలు వాళ్ళు తిరిగి దేశముగా వారు ఉద్భవించారు. ఇశ్రాయేలు దేశము ఉద్భవించారు. ఇశ్రాయేలు దేశము మనకు ఇండిపెండెన్స్ వచ్చినంత ఈజీగా వాళ్ళకు రాలేదు. వాళ్ళు రావడానికి దేవుడు ఏం చేశాడట, మొదటి ప్రపంచ యుద్ధాన్ని లేపాడు. వారు దేశంలో స్థిరపడడానికి రెండవ ప్రపంచ యుద్ధాన్ని లేపాడు. దాని ఫలితము ప్రపంచంలో కోట్లాది మందులు చనిపోయారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ఆ దేశంలో స్థిరపడాలి.
అది దేవుని ఒక ఉద్దేశం. ఆ విధంగా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నాడు. వీరు రాకపోతే దేవుడు ఏం చేశాడు? వేటగాండ్లను పంపించాడు. వీరు రాకపోతే దేవుడు ఏం చేశాడు? మత్స్యకారులను పంపించాడు. ఆ పంపించిన విధానంలో కుటుంబాలు విడిపోయినాయి. ప్రపంచమంతటా వీరు చంపబడ్డారు. ఇర్మియాలో చెప్పబడినదిగా ఒకానొక పట్టణం నుంచి ఒకని గాను, ఒకానొక కుటుంబం నుంచి ఇద్దరి గాను నేను మిమ్మల్ని ఇశ్రాయేలు దేశంలో సీయోనులోనికి తీసుకొని వస్తాను. హెచ్కేలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఆ యొక్క సమాధులలో నుంచి వారిని తీసుకొచ్చాడు. ఎండిపోయిన ఎముకలు, ఆ ఎండిపోయిన ఎముకలు సమాధులను సూచిస్తున్నాయి. ఆ సమాధుల్లో నుంచి రాజ్యాన్ని స్థాపించి ఎవ్వరూ లెక్కింపరాని సైన్య సమూహంగా వారు నిలిచారు. అది మాత్రమే కాకుండా బైబిల్లో వ్రాయబడిందో నాకు జ్ఞాపకం రావట్లేదు, వీళ్ళు ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారట, బాధ ఎక్కువైపోయినప్పుడు, సంతోషం ఉన్నప్పుడు మనకు టైం ఒట్టిగానే గలిసిపోతుంది. బాగా బాధలో ఉన్నామనుకోండి, రాత్రి అనుకుంటాం, ఈ రాత్రి అయిపోతే ఎంత బాగుండు, తెల్లవారితే ఎంత బాగుండు, ఈ రాత్రి బాధ నేను భరించలేకపోతున్నాను. తెల్లవారిన తర్వాత ఏమనుకుంటారంటే, అయ్యో రాత్రి వస్తే ఎంత బాగుండు, ఈ బాధ నేను అనుభవించలేకపోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు అలాంటి శ్రమ వచ్చింది. రాత్రి అనుకుంటారట వాళ్ళు, ఎప్పుడు తెల్లవారుతుందా. 1976లో నేను రైల్వేస్లో జాబ్ చేశాను. చదువుకున్న తర్వాత డైరెక్ట్గా ఉద్యోగానికి వెళ్ళాను. ఉద్యోగానికి వెళ్తే 3 రోజుల తర్వాత వారం రోజులు నైట్ డ్యూటీ అని చెప్పాను. నాకు అసలు కొత్తగా ఉద్యోగము, కాజీపేట రైల్వే షెడ్లో కొత్తగా ఉద్యోగము. 3వ రోజు నుంచి 1 వీక్ నైట్ డ్యూటీ అన్నారు. మొదటి రోజు డ్యూటీ చేశాను, ఏదో కష్టం మీద డ్యూటీ చేశాను. 2వ రోజు డ్యూటీ చేశాను, చాలా కష్టం మీద డ్యూటీ చేశాను. ఇక 3వ రోజు డ్యూటీకి పోతే ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వచ్చేస్తూ ఉంది. అప్పుడు అనుకునేది రాత్రి డ్యూటీలో, ఎప్పుడు తెల్లవారుతుందా. కష్టాలు ఉన్నప్పుడు మనకు అదే అనిపిస్తుంది. రాత్రి ఎప్పుడు గడిచిపోతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, పగలు ఎప్పుడు గడిచిపోతుందా, ఎప్పుడు రాత్రి అవుతుందా. అలాంటి కష్టాలను దేవుడు వారికి తీసుకొచ్చి వారిని ఇక్కడ చేర్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, ఒక బలమైనటువంటి బిల్డింగ్ కట్టాలంటే లోతైన పునాది ఉండాలి. లోతైన పునాది ఉన్నప్పుడే ఆ బిల్డింగు దిట్టంగా ఉండగలుగుతుంది. దేవుడు ఇక్కడ దేవుని కార్యాలు అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం తెలుసుకున్నప్పుడే దేవుని యెడల మనకు విశ్వాసం ఉంటుంది. తండ్రి మంచివాడని ఎప్పుడు నమ్ముతాం? 10 రూపాయలు ఇస్తాడంటే ఎవరు నమ్మరు. 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అబ్బా మా డాడీ ఎంత మంచివాడు అని అనుకుంటాం. అదేవిధంగా దేవుడు ఇన్ని కార్యాలు చేశాడు అంటే ఆ దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకుంటాం. దేవుడు ఇశ్రాయేలునే కాదు, నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. ఇశ్రాయేలుకు చేసిన దేవుడు నీకు నాకు చేస్తాడు. మనం ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలే, మనమే. కానీ ఇశ్రాయేలుకి ఏదైతే చేశాడో అదే మనకు చేస్తాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ఇంకా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు మనము నెక్స్ట్ సెషన్లో ముగించుకుందాం. ఇంతటితో మనము సెషన్ ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలం తండ్రి, మరి ఇశ్రాయేలు చరిత్రను మరి సూటిగా మరి నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు. మరి ఓపికతో ఉన్న ప్రతి బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు. మరి ఇక్కడ ఏర్పాటు చేసిన దాసుడు జాన్ సుందరయ్య గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను ప్రభా, ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. మరి ఎంతో ఎండున్నప్పుడు కూడా తండ్రి దాన్ని తట్టుకునే శక్తిని మీరు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రములు. ఇంకా నీ జరగవలసిన కార్యక్రమం అంతటిని చేతికి అప్పగిస్తూ మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుతారని యేసు ఉన్నత నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.